శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో మందలపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా మద్దన్న కుంటప్ప, డైరెక్టర్లుగా ప్రకాష్ మరియు సన్నలింగప్పల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడకశిర పట్టణం సమీపంలోని నిర్మిస్తున్న వక్కలిగా సముదాయ భవనానికి 5 లక్షల రూపాయల విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనాథమూర్తి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు మంజునాథ్, లాయర్ శివకుమార్, శ్రీరామప్ప, క్లస్టర్ ఇన్ఛార్జ్ బాలెపల్లి రాజు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షబీర్ మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుడిబండ మండల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి సభ్యులుగా డైరెక్టర్ పదవి బాధ్యతలు స్వీకరిస్తూ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసము చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టం మరియు బైలాకు ఎటువంటి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని సహకార సంఘ అభివృద్ధికి సంఘ పరిధిలోని రైతుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సన్నలింగప్ప అను నేను గుడిబండ మండల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసము చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టం మరియు బైలాకు ఎటువంటి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని సహకార సంఘ అభివృద్ధికి సహకరిస్తానని రైతుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. మన అతిరత మహారథులు అభివృద్ధి చేయడానికి సహకారం అందించి మన మందలపల్లి సహకారాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా ఒకటి సార్, ఇక్కడంతా కూడా 1000 అడుగులు లేపించినా కూడా నీళ్లు దొరకడం కష్టం. కాబట్టి మన సహకార సంఘం ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడితే చాలా మంచిగా ఉంటుంది. డైలీ డెవలప్మెంట్ ఎక్కువగా అయితే అందరూ కూడా సుఖంగా జీవనం చేస్తారు. కాబట్టి మీరు దానికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. చాలా సంతోషం. అధ్యక్షులుగా మద్దన కుంటప్ప గారు, మరి డైరెక్టర్లుగా మాజీ ఎంపీటీసీ ప్రకాష్ గారు, మరి ఇంకొక డైరెక్టర్గా సీనియర్ దళిత నేత సన్నలింగప్ప గారు, ముగ్గురు కూడా బాగా ప్రజాభిమానం కలిగినటువంటి నాయకులు అయినందువలనే మరి ఈరోజు మండల ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములై వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ మండలంలో పెద్ద సంఖ్యలో రైతులందరూ కూడా మదన కుంటప్ప గారి నాయకత్వంలో మందలపల్లి సింగిల్ విండో సభ్యులుగా చేరాలి. మరి వారికి రుణాలు అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన ప్రియతమ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు, మరి మనందరి ప్రియతమ నేత మాజీ శాసనమండలి సభ్యులు గుండుమల తిప్పేస్వామి గారు, ఏడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ చైర్మన్ కేశవరెడ్డి గారిని నిన్నటి రోజు పిలిపించినారు. నిన్న రొళ్ళ అగ్నిలో ప్రమాణ స్వీకారం అయింది. ఈరోజు ఇక్కడికి కూడా రావాల్సింది, కారణాంతరాల వల్ల వాళ్ళు రాలేకపోయినారు. వారిని బాగా కన్విన్స్ చేశారు. వారిది ఎమ్మెల్యే గారి నియోజకవర్గమే, ఎమ్మెల్యే గారి మండలమే. సో ఈయన మీద చాలా అభిమానం ఆయనకి.
ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈరోజు ఆయన మన మడకశిర నియోజకవర్గం మీద కేశవరెడ్డి గారు చూపిస్తున్నారు. సో అడిగినాం, పేదరికం ఉంది, రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, నాబార్డు నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకురండి, మా వాళ్ళందరికీ వ్యవసాయ రుణాలు ఇవ్వండి. మరి అట్లాగే ఇంతకుముందు మన కన్వీనర్ లక్ష్మీ సార్ మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి లోన్ కావాలని అడిగారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యవసాయ రుణాలే కాకుండా వ్యాపారాలు చేసుకోవడానికి ఎరువుల అమ్మకం కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, లేదంటే ఏదైనా ఇత్తనాల అమ్మకం కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, ఇటువంటి వాటికి ఉమ్మడిగా రైతులు ముందుకొస్తే వారు 25 లక్షల రూపాయల రుణం తీసుకుంటే ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇస్తుంది. ఈరోజు ఇంతమంది మా మీద ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనలు తెలియజేస్తూ, అలాగే ఈ పదవి రావడానికి కారకులైన ఎంఎస్ రాజన్న గారికి, గుండుమల తిప్పసింహన్న గారికి, శ్రీనివాస ముత్తన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పాదాభివందనలు తెలుపుకుంటూ, అలాగే నేను ఈ స్థాయికి రావడానికి నన్ను ఆదరించి, ఆశీర్వదించి, అభిమానించి ఈ స్థాయికి నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ, నా కుటుంబం, గుడిబండ మండలం అయితేనేమి, ముత్కూరు పంచాయతీ అయితేనేమి, ఎందుకంటే ఒకే ఒక విషయం చెప్తాను, నేనేదన్నా ముక్కుసూటిగా చెప్పే మనిషి. ఈ మండలంలో నేను అల్పసంఖ్యాత వర్గానికి చెందిన వ్యక్తిని అయినా కూడా నా కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించినందుకు ముందు కూడా ఈ ఆదరణ, ఈ ఆశీర్వాదం, ఈ ప్రేమాభిమానం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు నమస్కారాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. ప్రజల కోసం కష్టపడి ఎప్పుడు రైతుల కోసం ఇప్పుడే మా ఒక బాధ్యత పెట్టారు మా కన్వీనర్ గారు, పాడి పరిశ్రమకి నిధులు ఇవ్వాలని. ఇక్కడ సహకార బ్యాంకులో నిధులకి కొరత లేదు. రైతులు రావాలంటే రుణాలైతే, గోల్డ్ రుణాలైతే, వేరే బ్యాంకులు అయితే చాలా కష్టం తీసుకునేది. ఈ బ్యాంకులు అయితే ఇప్పుడు చేస్తే ఒక గంటన్నరకే రుణాలు, బంగారు రుణాలు ఇస్తారు. అదేవిధంగా అన్ని విధాల సహకరిస్తండి. మీకోసం నేను ఎల్లప్పుడూ మీకోసం పనిచేస్తాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చాలా మంది ఎత్తు 6 అడుగులు ఉంటారు. ఎంపీటీసీగా, వైస్ ఎంపీపీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, మండల కన్వీనర్గా దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా అహం అనేది కానీ, యుగం అనేది కానీ లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని పోయేటువంటి మనస్తత్వం. కాబట్టే రాజకీయాల్లో దాదాపు 20-25 సంవత్సరాలుగా సక్సెస్ కాగలుగుతున్నాడంటే వ్యక్తిత్వం, మంచితనమే దానికి నిదర్శనం. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. కాబట్టి మండల కన్వీనర్లకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల రైతుల్ని ఆదుకుంటూ, మద్దతు ధర కల్పిస్తూ, రైతులకు, కౌలు రైతులకు కూడా అండగా ఉండేటువంటి విధానాన్ని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఆ దిశగానే సహకార సంఘం ద్వారా కూడా రైతులకి రుణాలు ఇచ్చి ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే విధంగా ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని, రైతులు కూడా రుణాలు తీసుకొని ఆర్థిక అభివృద్ధికి మీరు ఉపయోగించుకొని తిరిగి మళ్ళీ ఆ డబ్బులు చెల్లించడం వల్ల ఈ వ్యవస్థ బలపడుతుంది. ఈ వ్యవస్థ బలపడడం వల్ల రైతులకి వెన్నుదన్నుగా ఈ సహకార సంఘం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రైతులు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడే పాడి పరిశ్రమకు కావచ్చు, వ్యవసాయ రంగానికి కావచ్చు, ఇతర బ్యాంకులో మాదిరిగానే ఈ వ్యవస్థని, ఇది మన వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ, దీన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో రైతులకు కూడా అంతే బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా మీద పందెం కట్టి ₹1,00,000 తీసుకున్నాడు, నాకు ₹1 కూడా ఇలా. ఈయన చెప్తా అంటే సిఐ గారు కూడా నవ్వుతాను, కేసు కట్టాలి కదా, బెట్టింగ్ వేయచ్చా? 5 years అంటే అవి ఎంత ఒక్కలిగలు దాతలుగా చందాలు వేసుకొని, మరి ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు దానికి?
తిప్పేశామన్న గవర్నమెంట్ లో 50 లక్షలు శాంక్షన్ చేపిస్తే దాన్ని రద్దు చేశారు. ఒక్కలిగలకు అన్యాయం చేసినారు. మీరు ఈరోజు ఒక్కలిగల గురించి మాట్లాడుతున్నారు. సరే, మీ ప్రభుత్వం ఏం శాంక్షన్ చేసింది? మీ ఎమ్మెల్యే ఏం చేశాడు? నేను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఒక్కలిగ సోదరులకి వీళ్ళకి చెప్తానా, నా సొంత డబ్బులు ఆ బిల్డింగ్ 5 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ప్రకటిస్తానన్నా త్వరలో ఒక్కలిగ వాళ్ళకి ఎవరైతే ముందున్నారో వాళ్ళకి ఇస్తాం. అవసరమైతే ప్రభుత్వం నుంచి కూడా నిధులు శాంక్షన్ చేయిస్తామని మన సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను తిప్పేశామన్నా ఒక్కలిగల ఆత్మగౌరవానికి ప్రతీక కెంపేగౌడ 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని మరకశిర పట్టణంలో ఏర్పాటు చేస్తాం. ఇది ఒక్కలిగల మీద, వాళ్ళ ఆత్మగౌరవం మీద, వాళ్ళ అభివృద్ధి మీద మాకున్నటువంటి చిత్తశుద్ధి. మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? ఏమి చేయ. ఈ రోజు కూడా నాయుడు గారు వస్తారు. ఈ 10 రోజుల్లో ఒక్క మార్కెట్ యార్డ్ భవనానికి శంకుస్థాపన చేయడానికి వస్తారు. ఒక్క రైతులు ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కదా, ఒక్క రైతులకి గౌరవ ముఖ్యమంత్రి గారు గుండుమలకు వచ్చిన రోజు చెప్పాం, ప్రభుత్వం శాంక్షన్ చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి గారిని పిలిపించి శంకుస్థాపన కార్యక్రమం ఒకటి ఉంది. తర్వాత నీళ్లు కావాలి కదా, నిమ్మల రామానాయుడు గారిని మరకశిర కాలంలో మీద తిప్పుతాం. తిప్పి ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 కార్యక్రమాలతో పాటు మళ్ళీ సహకార సంఘం ఆశయంతో మీరున్నప్పుడు ప్రకృతి ప్రజల సహకారంతో ఆ వ్యవస్థని కూల్చివేయడం జరిగింది. మీరు ఏ లక్ష్యం కోసం, మంచి కోసం నిలబడ్డారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరకశిర నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా అవగాహన కలిగి ఏం చేయాలనే ఆలోచన, ఆచరణ ఉన్నటువంటి వ్యక్తి తిప్పేశామని ఉన్నాడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిగా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళాడు ముఖ్యమంత్రి, రెండవసారి మంగళగిరికి వెళ్ళాడు, మూడవసారి 3వ నెలలో మడకశిరకు వచ్చాడు. వచ్చిన రోజు ఈ నియోజకవర్గానికి ఏవైతే కావాలో అవన్నీ సంపూర్ణంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సాధిస్తూ వస్తా ఉన్నాం. సాధించే క్రమంలో కొన్ని జీవోలు రావడం జరిగినాయి, కొన్ని ఫైనాన్స్ దగ్గర ఉండడం జరిగింది, కొన్ని ఫైనాన్స్ క్లియర్ చేసుకొని సీఎంఓ దగ్గర ఉండడం జరిగింది. ఈ క్రమంలోనే డిఫెన్స్ ఫ్యాక్టరీ కానీ లేదా సోలార్ ప్రాజెక్టులు కానీ, సోలార్ ప్రాజెక్టు మడకశిరకి 7,500 కోట్ల రూపాయలతో ప్రభుత్వం జీవో రావడం జరిగింది. రైతులు కూడా భూములు సోలార్ కంపెనీకి అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. గుడిబండ మండలానికి కూడా 2,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకి ప్రతిపాదనలు ఉన్నాయి. ఖచ్చితంగా 1-2 నెలల లోపల ఇక్కడ గత 9-10 సంవత్సరాలు గుడిబండ మండల్ కన్వీనర్ చేసి బాగా మంచి పేరు తీసుకొని మరీ ప్రతిపక్షంలో కన్వీనర్ చేయడం అంటే చాలా కష్టం, అందరూ చెప్తారు. కానీ ధైర్యంగా నువ్వు చేయాలని చెప్తే ఏమాత్రమో వెనక్కిపోకుండా మంచిగా కన్వీనర్ చేసి మరి ఈరోజు సింగిల్ విండో అధ్యక్షుడు అయినటువంటి మద్దనకుంటప్ప గారికి శుభాభివందనలు, అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉన్నంత కాలం ఎంతవరకు ఉపయోగపడిన సమాజానికి ఎంత మేలు చేసాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అలాగే మద్దనకుంటప్ప గతంలో నాతో పాటు జెడ్పీటీసీ ఉన్నాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు నాకు ఓటు వేసినాడు వాళ్ళమ్మ కరియమ్మ. జిల్లా పరిషత్ చైర్మన్ జెడ్పీటీసీకి ఓటు వేసింది. మరి జెడ్పీటీసీ అయినాడు, ఎంపీపీ అయినాడు, వైస్ ఎంపీపీ అయినాడు, కన్వీనర్ అయి సింగిల్ విండో అయిపోయినాడు అనమాట. ఏమేమిటో అన్ని అయిపోయినాడు అనమాట. మనిషిలో పట్టుదల, కృషి, అంకిత భావం, చిత్తశుద్ధి, క్రమశిక్షణ ఈ లక్షణాలు ఎవరైతే ఉంటుండో తప్పకుండా ఆ యొక్క పదవులు కానీ అవకాశాలు కూడా వస్తున్నాం. ఈ లక్షణాలు లేకుండా మనం ఎంత కష్టపడినా వేస్ట్. క్రమశిక్షణ ఉండాలా, మనిషికి పట్టుదల ఉండాలా, అంకిత భావం ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా.
ఇవింటే ఏ వ్యక్తి ఏ రంగంలోనూ రాణించవచ్చు అనమాట. ఆ విధంగా మద్దనకుంటప్ప ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేసి వచ్చినాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అయితేనే, మన ఎమ్మెల్యే గారు అయితేనే, మన నాయకులు అయితే అందరూ కూడా నా సింగిల్ విండో అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి సంస్థ. ఇంతకుముందు మన కన్వీనర్ లక్ష్మీనరసింహ మాట్లాడుతూ చెప్పే ఈ మండలంలో పాడి పరిశ్రమ ఎక్కువ ఉన్నది. కారణం రైతాంగం వ్యవసాయం ద్వారా ఆధారపడితే జీవనం జరిగేదే కష్టము. 10-15 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈరోజు బెంగళూరులో పోయి కూలీ చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రత్యామ్నాయమైనటువంటి జీవన విధానం ఏదంటే ఒక పశువులు పాడి పెంపకం, పశువులు పెంచడం, ఆవులు పెంచడం. దాని ద్వారా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి డబ్బులు వస్తుంది, కడుపు పోసుకుంటారనే ఉద్దేశంతో మన లక్ష్మీనరసింహ చెప్పినాడు. తప్పకుండా నేను ఈ సందర్భంలో నిన్ననే మన ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ వచ్చినాడు, రొల్లకు అగలికు కేశవరెడ్డి, చాలా మంచివాడు. మన ఎమ్మెల్యే వాళ్ళు, ఎమ్మెల్యేలు అతను ఇద్దరు కూడా బాగా దోస్తు అనమాట. అతనే చంద్రబాబు నాయుడు మన జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ చేశారు. మడచిన నియోజకవర్గాన్ని చెప్పండి అన్నా, ఏం అడిగితే అదంతా ఇస్తామని చెప్పినాడు. ఎంత లోన్ కావాలన్నా, ఎంత డబ్బులు కావాలని ఇస్తామని చెప్పినటువంటి మహానుభావుడు మన కేశవరెడ్డి. నిన్ననే రొల్లాగలి చెప్పారు. అగలిలో బిల్డింగ్ అడిగినారు, శాంక్షన్ ఇస్తామని చెప్పినారు. రొల్లలో బిల్డింగ్ ఇస్తామని చెప్పినారు. మరి ఇక్కడ కూడా బిల్డింగ్ లేదు. మా గుడిబండలో ఇంతకుముందు మన ఎమ్మెల్యే మాట్లాడి చెప్పారు, తప్పకుండా బిల్డింగ్ కూడా ఇస్తామని చెప్పేసి. ఇవన్నీ కూడా ఎందుకు? రైతాంగాని కోసం, రైతుల కోసం. గుడిబండ మండలం భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందన్నమాట. పుట్టపర్తి నుంచి హిరియూరు నేషనల్ హైవే. అంతకుముందు 17-18 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు సిరా నుంచి కొడికొండ చెక్ పోస్టుకు రొళ్ళ, అగలి, మడసర మండలాల మీదుగా జాతీయ రహదారిని తీసుకొచ్చి భారతదేశ పటములో మడసిన పేరు, రొళ్ళాగలి పేరు కనిపించిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నమాట. మరి ఇంకొకరి గుండెమలకు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మనము ఎమ్మెల్యే మనం అందరూ అడిగితే పుట్టపర్తి నుంచి హిరియూరుకు, పుట్టపర్తి, పెనగొండ, మడకసిర, గుడిబండకు ఒక 2-3 కిలోమీటర్ల దగ్గరలో పోతుందన్నమాట. మా అక్కడ నుంచి అమరాపురం నుంచి హిరియూరు వరకు జాతీయ రహదారి వస్తుంది. త్వరలోనే మనం కూడా త్వరలో ఢిల్లీకి పోయి రావాలా. అది చంద్రబాబు పట్టుకుపోతే త్వరలో అవుతుంది. జాతీయ రహదారి వస్తే మీరు చూస్తున్నారు రొళ్ళ, అగలి మండలాలు ఏ విధంగా అభివృద్ధి అయినది. జాతీయ రహదారి వస్తే అభివృద్ధి అనేది పరుగులు తీస్తుంది అనమాట. గతంలో మంత్రులు అయినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో చెప్పినారు, ఈసారి గెలిస్తే జాతీయ రహదారి చేస్తాం, ఈసారి గెలిస్తే జాతీయ రహదారి చేస్తాం. 1 మీటర్ కూడా జాతీయ రహదారి రాకున్నటువంటి సందర్భం మీకు అందరికీ బాగా తెలుసు. అయినా మేము 14 ఎన్నికలు చెప్పకపోయినా కూడా